వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్పినప్పటికీ అధికారం పూర్తవుతున్నా దానిని పట్టించుకోకపోవడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కిర్లా కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం జగ్గేచెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మన ఇంటికి మన వర్మ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గయ్య చెరువు కాలనీకి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ దొరబాబు వచ్చి ఏం చేశాడు, మెయిన్ రోడ్ నుంచి దీని కనెక్షన్ ఏదైతే జగ్గయ్య చెరువుకి ఇచ్చామో ఈ నా పలకం తీసి వేరే పలకం పెట్టుకుని రోడ్డును మార్చి ఆ రోడ్డు వేశారు. మెయిన్ రోడ్ ఒకటి 2 రోడ్లు ఉన్నాయి, స్కూల్ పిల్లల రోడ్లు. ఆ రోడ్లు కూడా 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పెషల్ గ్రాంట్ 5 కోట్ల నుంచి నిధులు ఇచ్చి ఇంకో 2.5 కోట్ల రూపాయలు విలువైన రోడ్లు, అన్ని బ్రాంచ్ రోడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటారు, వర్షం వస్తాయి, చాలా బాధగా ఉంటుంది. శాంక్షన్ చేసేసరికి నేను ఓడిపోవడం జరిగింది. అవి ఏవి కూడా ఇప్పుడు పూర్తి చేయకుండా ఈ నిధుల్ని టౌన్లో వేరే చోటకు మార్చుకున్నాడు. చేసినవి 2-3 చేసాడు అంతే. ఇక్కడ అంటే నేను దగ్గర 2.5-2,80,00,000 శంకుస్థాపనలు పెండింగ్లో పెట్టి నేను వెళ్ళాను. టెండర్ అయింది, మరి కాంట్రాక్ట్కి ఇచ్చారు, శంకుస్థాపనలు అయినాయి, అవి ఆపివేయడం జరిగింది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, వైసీపీ పార్టీ నుంచి రేపు మరి గీత గారు ఇన్ఛార్జి కాబట్టి ఆవిడ కానీ ఆవిడతో పాటు దొరబాబు కానీ జగ్గయ్య చెరువులో మధ్యకు వచ్చి చర్చికి రావాలని అడుగుతాను. ఆ చర్చించాక నేను తెచ్చిన నిధుల్లో 10 పైసలు మీరు తెచ్చుంటే నేను జగ్గయ్య చెరువులో నేను ఓటైన సరికదా, ఓటు కూడా మీకే ఇవ్వమని వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే అంతలా కష్టపడి మేము ఇక్కడ పనిచేసాం. అటువంటిది ఈవేళ ఓటు అడగడానికి ఎలా వస్తారని అంటున్నాను. కరోనా టైంలో ఎంపీ గీత గారు కనపడలేదు, ఎమ్మెల్యే దొరబాబు గారు కనపడలేదు, ఈవేళ ఓటుకు వస్తున్నారు. మరి గీత గారికి సంబంధించి బోర్డు బడ్జెట్ ఉంటుంది, ఎంపీ గ్రాంట్స్ 30% అమ్ముకుంటున్నారు, 1,30,00,000 అమ్ముకుంటున్నారు, 1 కోటి రూపాయలు. మీరు ఏమైనా ఈ 4.5 ఏళ్ళలో పిఠాపురం నియోజకవర్గంలో మీరు మీ ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇచ్చారా? పోనీ జగ్గయ్య చెరువులో నిధులు ఇచ్చారా? ఇవ్వలేదు. నేను డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేసాను, వాటర్ ట్యాంక్ కట్టించాను, రోడ్లు వేసాం, డ్రైన్లు ఇచ్చాం. ఇంకా ఏది కావాలంటే రేపు రాబోయే రోజులు ఈ డ్రైన్లన్నీ నాకు ఒక ఆలోచన ఉంది. భూగర్భ డ్రైనేజ్ చేస్తే కానీ జగ్గయ్య చెరువు బాగోదు. పైప్ లైన్ వేసి ఈ డ్రైన్ అంతా బయటికి పంపిస్తాం. అపార్ట్మెంట్లు కాదు కదా, జగ్గయ్య చెరువు అంతా కూడా శుభ్రంగా శానిటేషన్తో ఎప్పుడు ఇదివరకు ఎలా ఉందో తెలుగుదేశం పార్టీ టైంలో ఆ విధంగా చేయిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళకి సంవత్సరానికి 18 ఏళ్ళు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000, సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఈ విధంగా మహిళలను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేయాలి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మరి ఆడపడుచులందరూ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే జగ్గయ్య చెరువు 3 వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం, అత్యధిక మెజార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.